ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. గన్నేరువరం బ్రిడ్జిపై వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అటు భారీ వర్షాలకు జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో జోరుగా వానలు పడుతున్నాయి. నిన్న రాత్రి కురిసిన వర్షానికి గన్నేరువరం లో లెవెల్ బ్రిడ్జిపై వరద నీరు పారుతోంది. దీంతో పారువెళ్ల గన్నేరువరం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుందన్నారు గ్రామస్తులు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామం నుంచి బయటికి వెళ్లలేకపోతున్నామని చెప్పారు. 30 ఏళ్ల క్రితం నిర్మించిన లో లెవెల్ బ్రిడ్జి స్థానంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు గన్నేరువరం గ్రామస్తులు. దీని దుస్థితి ఏంటంటే ఒక్క చినుకు పడ్డా కానీ రైతులు మిగతా పార్వెల్ల గ్రామానికి సంబంధించిన రైతులు పొలాలకు లేని పరిస్థితి. గత 30-40 ఏళ్ల కింద కట్టినటువంటి ఈ లో లెవెల్ బ్రిడ్జ్ ఇప్పుడు రైతుల పాలిట ఒక శాపంగా మారింది. చిన్న వర్షం పడి రైతుల యొక్క పరిస్థితి ఎంత అధ్వానం అంటే ఒకవేళ ఎవరైనా డెలివరీకి ఉంటే కూడా పోలేని పరిస్థితి. ఒక ఆదిలాబాద్ గోండా గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితి మా గ్రామంలో తలెత్తింది. కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడి పెళ్లికి వరద కష్టాలు వచ్చాయి. గన్నేరువరం మండల కేంద్రంలో మత్తడి దాటలేక ఓ పెళ్లి కొడుకు నానా తంటాలు పడ్డాడు. పెళ్లి మండపానికి వరుడును తీసుకెళ్లేందుకు అనేక పాట్లు పడ్డారు బంధువులు. గన్నేరువరంలోని పెళ్లి మండపానికి వెళ్లే రూట్లో ఊర చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. చెరువు మత్తడి మీదుగా పెళ్లి మండపానికి వెళ్లాలి. అయితే వరద ఉధృతికి పెళ్లి కొడుకు వాహనం నీటిలోనే ఆగిపోయింది. దీంతో వరద ప్రవాహం తగ్గుతుందోమోనని దాదాపు 4 గంటల పాటు ఎదురు చూశారు. ఎంతకు వరద తగ్గకపోవడంతో పెళ్లి కొడుకుని భుజాలపై ఎత్తుకొని మత్తడి దాటించారు బంధువులు. లో లెవెల్ కల్వర్ట్ సమస్యతో ప్రతి ఏడాది ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అధికారులు ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని కోరారు ప్రజలు. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరులోకి వరద చేరుతోంది. 2 రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మోయతుమ్మద వాగు ద్వారా నీరు ఎల్ఎండిలోకి చేరింది. ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. జిల్లాలోని ఆసుపత్రులకు ఎక్కువగా జ్వరంతో బాధపడుతున్న వారు క్యూ కడుతున్నారు. పిల్లలు జ్వరం, వాంతులు, తలనొప్పి, విరోచనాలతో ఇబ్బందులు పడుతున్నారు.